హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలండి. నేను అలాగే గుడివాడలో పాపది నిన్న చెప్పే కదా, మొన్న అన్నా కదా, గుడివాడ నుంచి ఆ బ్రదర్ వాళ్ళు వెళ్ళి పుణ్య వాళ్ళ పాపకి డబ్బులు తీసుకొని వెళ్ళి వాళ్ళ ఫాదర్కి ఇచ్చింది. నేను షార్ట్ వీడియో పెట్టాను చూడండి. ఇది కూడా, ఈ వీడియో కూడా మొత్తం చూడండి. సుబ్రహ్మణ్య స్వామిది మొత్తం వీడియో అంతా సుబ్రహ్మణ్య స్వామియే. అసలు ఎంత బాగున్నాయో చూడండి. మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను నేను. ఫొటోస్ ఉన్నాయి, కొన్ని వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూడండి. చాలా బాగుంటుందండి. అసలు స్వామి అలంకరణ కానీ ఎంత బాగున్నాయో చూడండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఎంత వెరైటీగా అలంకరణలు ఎంత బాగా చేశారో చూడండి. నాకైతే బాగా నచ్చాయి. అందుకనే మన యూట్యూబ్ ఫ్యామిలీ, నా వీడియోస్ చూసేవాళ్ళు అందరికీ చూస్తారని చెప్పి నేను పెట్టడం జరుగుతుంది. సైలెంట్లో పెట్టి వాయిస్ ఇచ్చి. అసలు అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో స్వామిది. చాలా బాగుంది కదండి. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి, మర్చిపోవద్దు. అలాగే అసలు చాలా నాకు బాగా నచ్చాయి, అందుకని నేను పెట్టడం జరుగుతుంది. మీకు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోవద్దు ప్లీజ్. ఎంత బాగుందో చూడండి. అలాగే మొత్తం వీడియో చూడండి, చూడకుండా ఉండొద్దు. మొత్తం వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మ్యూజిక్ ఇద్దామన్నా కాపీరైట్లు పడిపోతుందండి. అలాగే నాకు చాలా హ్యాపీ అనిపించింది. గుడివాడ అంటే మా అమ్మ వాళ్ళది. ఆ పాపని పాప వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి ఆ బ్రదర్ వాళ్ళు మొత్తం మనీ ఎంత కనెక్షన్ చేశారో అవన్నీ తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది. అది నేను షార్ట్ వీడియోగా పెట్టాను. తప్పకుండా ఈ వీడియో చూసిన వాళ్ళు అది కూడా చూడండి. మీకే అర్థమవుతుంది. కొంచెం మంది ఏంటంటే ఎలా ఉందంటే వాళ్ళు ఇస్తారా లేదని డౌట్ కూడా అనుకుంటారు కదండి. అందుకని నేను చెప్తున్నా. ఆ పాప దగ్గరికి వెళ్ళింది కూడా వీడియో పెట్టారు. నేను అంతకుముందు ఇక మనీ అయితే ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు. ఆ వీడియో కూడా వేయొద్దని చెప్పి కూడా ఒక బ్రదర్ చెప్తే ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. తొందరగా ఆ పాప కోలుకొని ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ ముక్కోటి దేవతలను, ఆ విజయదుర్గమ్మ తల్లిని, స్వామివారిని అందరినీ నేను కోరుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. నేనే ఇవాళ వీడియో పెట్టాను, అది షార్ట్ వీడియో కూడా. ఈ పాప కూడా చూడండి పల్లె, చాలా బాగుంది కదండి. మొత్తం చూడండి.
నెమలి కూడా చూడండి అసలు ఎంత బాగుందో, చాలా బాగుంది కదండి. చక్కగా హారతి ఇస్తున్నారు గుడిలో. కొన్ని వీడియోస్ ఉన్నాయి దీంట్లో, ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. చూడండి చాలా బాగుంటాయి, మీకు నచ్చుతాయి. అలాగే మొత్తం వీడియో చూడండి, చూస్తేనే మీకు అసలు ఎన్ని రకాలు స్వామివారి అవన్నీ ఉన్నాయో అవన్నీ మీకు తెలుసుద్ది. నాకైతే చాలా బాగా నచ్చినాయి. అందుకనే మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూస్తారని పెట్టడం జరిగింది. ప్లీజ్ అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో, షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి. చూడండి పాప కూడా చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో, చాలా బాగుంది కదండి. చూడండి అసలు ఎంత బాగా బాగున్నాయో స్వామి, చాలా బాగున్నాయి కదండి. ఆ స్వామి దగ్గరికి నెమలి రావడం అదంతా అసలు ఎంత బాగుందో చూడండి. స్వామివారి అలంకరణ కానీ అన్నీ చాలా బాగున్నాయండి. ఇక్కడ పూజ చేస్తున్నారు, అసలు ఎంత బాగున్నాయో చూడండి.
నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మొత్తం వీడియో చూడండి, చూడకుండా ఉండొద్దు ప్లీజ్. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగా వచ్చింది. అందుకనే మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం చూస్తారన్నట్లుగా నేను పెట్టడం జరిగింది. అసలు ఎంత బాగుందో చూడండి. నాకైతే బాగా నచ్చిందండి. అందుకని మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం చూస్తారని చెప్పి నేను పెడుతున్నాను. సరేనా అండి? నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి. నేను లైవ్ పెట్టను, లాంగ్ వీడియోస్ చూడండి.
ప్లీజ్ అండి, నా వీడియో నచ్చినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. కంపల్సరీ టచ్ చేస్తేనే నా వీడియోస్ ఏవైనా వస్తాయి. అలాగే లాంగ్ వీడియోస్ చూడండి ఎక్కువ, ఎందుకంటే నేను లైవ్ పెట్టను కదా. లైవ్ కానీ లాంగ్ వీడియోస్ కానీ వాచ్ టైం వస్తుంది. నాది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం వాచ్ టైం కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు దాకా కొంచెం మంది సపోర్ట్ చేశారు, మరి ఇంకో కొంచెం మంది సపోర్ట్ చేస్తే కానీ నా ఛానల్ ముందుకెళ్దు. నేను అంతకుముందు అందరికి సపోర్ట్ చేశాను, కానీ నేను సపోర్ట్